దావీదు ఒక తీర్మానానికి వచ్చాడు. నేను అనుకున్నది జరిగే వరకు, నేను అనుకున్నది నెరవేర్చే వరకు ఏ తీర్మానానికి వచ్చాడు దావీదు? మంచం ఎక్కి పడుకోను, కిందే పడుకుంటానన్నాడు. రాజు, ఇశ్రాయేలీయులను పరిపాలించే రాజు ఉయ్యాలలో ఉండగా, పట్టుమంచాలను పడుకోకుండా, ఎవరి దేవదారు ప్రాణంతో చేయబడి చెక్కల మీద, ఒలివ ప్రాణుల మీద పడుకోకుండా ఎక్కడ పడుకుంటానన్నాడు? కింద నేల మీద. అరే, సింహాసనకి యోగ్యత నీకు ఇచ్చారా? పల్లకి మీద పడుకునే యోగ్యత నీకు ఇచ్చారా? నాకొద్దు. ఎంతమంది పెట్టినా బాబు, నేను అనుకున్నది నువ్వు నెరవేర్చే వరకు నేను మర్చిపెట్టనున్నానండి. ఈ పట్టుదల మాకుండాలి. ఎవడాలి? ప్రభువునిగా ఈ గ్రీన్ మ్యాట్ వేసే వరకు నేను ప్రార్థన మానన్నా. గ్రీన్ మ్యాట్ వేయాలి, ఏది ఏమైనా 3 6 6 3 ఈ 2026 వేయాలి. నేను షూట్ తీసుకోవాలనుకున్నా. షూట్ రేటు ఇప్పుడు పెరిగిపోయాయి రేట్లు. ఎవరి 15,000 20,000 30,000 50,000 లక్షలు. సూటు వద్దు, గీటు వద్దు, ముందు చేయాలని ఇదేంటికి ముందుకు వచ్చా. దేవుని స్తోత్రం. దేవుని ఆలయం శుభ్రంగా ఉండాలి, దేవుని మందిరము నీటిగా ఉండాలి, దేవుని స్తుతించే స్థలం ప్రజలకు ఆకర్షణీయముగా, అంటే ప్రశాంతంగా కలిగే మనసు కలగాలంటే మందిరంలో వచ్చి చూడగానే వాళ్ళకు ఒక ప్రశాంతత, వాళ్ళ హృదయం తట్టే రీతిగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఏర్పడడం జరిగింది. దేవుని ప్రజలారా, మనకుండాలి ఆలోచన. మన జీవితంలో, మన కుటుంబంలో, మన పిల్లల యొక్క భవిష్యత్తులో ఏదైనా ఒక కార్యం జరగాలనుకుంటే దావీదుకు వచ్చిన తీర్మానం. దావీదు, నేను మంచం ఎక్కడ ఉన్నాను, అసలు పరుపు ఎక్కడ, నేల గుచ్చుకున్నా, నేలకున్న శరీరం తగిలి నలిగిరా నలగని, అలా ఒంటిగా తీర్మానం చేసుకుని ప్రార్థన చేశాడు. దేవుడు దావీదు యొక్క అవసరం